పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్త్యుని గారు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ చిత్తాన్ని మాకు తెలియచేయటకు నీవు బాధను ఉపయోగించున్నావు. ఈ మాటలు ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేవుడు బాధను సృష్టించటంలో ఆనందించటం, కానీ తన ప్రేమతో మనలను మేలుకొల్పుటకు, తన చిత్తాన్ని తెలియజేయుటకు కొన్ని సందర్భాలలో బాధను అనుమతిస్తాడు. సుఖ సౌకర్యాలలో ఉన్నప్పుడు మన దేవుని మర్చిపోతాం, కానీ బాధ వచ్చినప్పుడు మన హృదయం కదులుతుంది. మన జీవితం గురించి, మన దారి గురించి ఆలోచించడం ప్రారంభమవుతుంది. పవిత్ర గ్రంథములో ఈ సత్యం పలుమారులు ప్రత్యక్షమవుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖల 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తను ప్రేమించు వారిని శిక్షించును, తను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని వ్రాయబడి ఉన్నది. ఇది కోపంతో ఇచ్చే శిక్ష కాదు, ప్రేమతో ఇచ్చే సరిదిద్దటం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనములో నేను శిక్షను అనుభవించుట మేలే అయినది, దాని వలన నేను నీ కట్టడలను నేర్చుకుంటని అని చెప్పబడింది. బాధ ఒక గురువు వలె మారి మనను దేవుని చిత్తానికి దగ్గర చేస్తుంది. పునీత అగస్త్యుని గారు తన యవ్వనంలో దేవుని నుండి దూరమయ్యాడు. లోకాశలకు, లోక సుఖాలలో ఆనందాన్ని వెతికాడు. కానీ అతని హృదయంలో ఉన్న అసంతృప్తి, శూన్యత, అది కూడా ఒక విధమైన బాధే. అదే బాధ అతన్ని దేవుని వైపు మళ్లించింది. అతని బాధ శాపం కాదు, అది కృపకు దారి తీసిన మార్గం. ఆదికాండములో యోసేపు కథ కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తుంది. సహోదరులచే అమ్మబడినవాడు అన్యాయముగా కారాగారంలో పడినాడు. అయిన తర్వాత అతడు చెప్పగలిగాడు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనములో మీరు నాకు కీడు తలపెట్టిదరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాను. బాధ దేవుని కార్యంలో ఒక సాధనమై మారింది. అన్నిటికంటే గొప్ప ఉదాహరణ క్రీస్తు శిలువ. మన దృష్టిలో అది అపారమైన వేదన, అన్యాయం. కానీ అదే శిలువ ద్వారా దేవుడు తన రక్షణ చిత్తాన్ని ప్రకటించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగెను, బాధ రక్షణగా మారింది. ఈ తపస్సు కాలంలో ఈ సత్యం మరింత స్పష్టమవుతుంది. మన చిన్న త్యాగాలు, మన పోరాటాలు, మన అంతరంగపు శ్రమలు, ఇవి క్రీస్తుతో ఏకమైతే కృపా సాధనములుగా మారతాయి. ప్రతి కష్టములో ఎందుకు ప్రభు అని మాత్రమే కాక, ఈ పరిస్థితుల్లో నీ చిత్తం ఏమిటి అని అడిగితే బాధలో కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి బాధలను ఆ ప్రభువుకు సమర్పించి మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.